మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. ప్రియులారా, ఉదయకాల సమయంలో 2వ రాజుల గ్రంథము నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, సిరియా రాజు కొంత సైన్యాన్ని ఇశ్రాయేలు దేశానికి పంపించారు. ఎలీషాను తీసుకుని రమ్మని వారు కొంత సంభాషణ చేసిన తర్వాత సైన్యాన్ని పంపించి ఆ రాత్రికాల సమయంలో వారు వచ్చి పట్టణము చుట్టూ ముట్టడి వేశారు. అయితే తెల్లవారినప్పుడు మరి ప్రవక్త గారి దగ్గర ఉన్న పనివాడైన ఆ వ్యక్తి పెందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు పట్టణము చుట్టూ రథములతోనూ రౌతులతోనూ ముట్టడి వేసి ఉండేట చూసి వాడు కంగారు పడ్డాడు, భయపడ్డాడు, ధైర్యం కోల్పోయాడు. ఎందుకంటే అక్కడ పరిస్థితి అననుకూలంగా ఉంది గనుక. ఈ సైన్యమంతటికి మా మీద పడి మమ్మల్ని చంపేస్తుందేమని భయం కలిగింది గనుక వాడు తొందరపడి, కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ప్రతి మానవుడు తొందరపడతాడు. ప్రతి వ్యక్తి కూడా తన ధైర్యాన్ని కోల్పోతాడు. అలాగే ఈ పనివాడు కూడా తొందరపడి గబగబా వెళ్ళి, ఏలినవాడా నీ ప్రవక్తను పిలిచి బయటకు రా ఒక్కసారిని చెప్పినప్పుడు ఆయన వచ్చారు. ఆయన ఏమిటని అడిగినప్పుడు పనివాడు అంటున్నాడు, మన చుట్టూ కూడా రథములు రౌతులు ఉన్నాయి, మనల్ని ముట్టడి వేశారు సిరియనులని చెప్పినప్పుడు ప్రవక్త గారు అంటూ ఉన్నారు, భయపడవద్దు, నీవు తొందరపడవద్దు, ఎందుకంటే మన పక్షమున ఉన్నవారు వీరికంటే అధికులై ఉన్నారు అని పనివాడికి చెప్పి ప్రార్థన చేశారు ప్రవక్త గారు. ఏమని? యెహోవా వీడు కండ్లు తెరువుము అని ప్రార్థించగా పనివాడి కండ్లు దేవుడు తెరిచారు. వెంటనే అగ్ని రథములను చూశారు. ఆ పర్వతము చుట్టూ అగ్ని. ఆ అగ్నిని చూసి ధైర్యం వచ్చింది పనివాడికి. వీరికంటే వారు అధికులై ఉన్నారు. నా ప్రియ స్నేహితులారు, ఆలోచన చేస్తూ ఉన్నారా? పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనల్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు దైవజనుడి చుట్టూ, పనివాడి చుట్టూ, ఆ పర్వతము చుట్టూ, పట్టణము చుట్టూ శ్రమ వచ్చినప్పుడు, పరిస్థితి తారుమారైపోయినప్పుడు దైవజనుడు ప్రార్థించగా అగ్ని రథములు వాటిని చూసిన పనివాడు ఆశ్చర్యపోయాడు. మన జీవితాల్లో కూడా లోకములు వస్తున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, కొరతను బట్టి, అయ్యో ఈ శ్రమలు ఎందుకు తీరటం లేదు, నా జీవితంలో ఎందుకు ఈ కార్యము జరగటం లేదని ఒకవేళ భయపడిపోతూ ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడి దినాన్న మన పక్షాన పరిస్థితిని మార్చటానికి నిలబడి ఉన్నారు. ఆయన వైపు మనం ఆత్మీయ నేత్రములతో చూడగలిగితే కార్యాన్ని మనం చూస్తాం, జయాన్ని పొందుకుంటాం. భయపడకండి, ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు మార్చేస్తాడు. ఆయన మీద ఆనుకుందాం, జయాన్ని పొందుకుందాం. మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడటానికి ఇష్టపడ్డారు ప్రభువా. పనివాడు ధైర్యము కోల్పోయి, కంగారు పడిపోయి, నాయన తొందరపడి దైవజనుడిని పిలిచినప్పుడు దైవజనుడు భయపడవద్దని, నాయనా కండ్లు తెరమని ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాన్ని అక్కడ మీరు చేశారు ప్రభువా. నేను నమ్ముకున్న బిడ్డలకు మీరు తోడై ఉంటారు ప్రభువా. మీరు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, నీవు కాపాడే దేవుడు, కునుకవు నిద్రపోవు నాయన. అటువంటి గొప్ప కాపుదలు ఇచ్చిన దేవుడు మా ఆయన మాతో ఉన్నందుకు స్తోత్రములు. బిడ్డలే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు, వారికి సహాయం చేయండి నాయనా. ఆనాడు వారికి తోడైనట్లుగా ఈనాడు మాకు తోడయుండి మమ్మల్ని బలపరిచి
దీవించమని, సహాయము చేయమని యేసునామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.